చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం మంగళగిరిలో లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసం విదేశాల్లో ఉన్న నారా లోకేష్ రానున్న కాలంలో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నామని కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. నారా లోకేష్ జన్మదినం సందర్భంగా కొంతమంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు నెంబర్ వన్ న్యూస్ తో మాట్లాడి మంత్రి లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. सारी केक कट लेगो बाबा వర్ధిల్లాలి లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై లోకేష్ జై లోకేష్ పక్కరండి సార్ సార్ మీరు ఫోన్ చేయాలండి. అందరికీ నమస్కారం. మన యువజన నాయకుడు, యువకుల పాదయాత్ర అధినేత నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నర్సాపేట నుంచి నియోజకవర్గ ప్రజలు, ఎమ్మెల్యే మా అన్న నారా లోకేష్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు నారా లోకేష్ అన్న గారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఐటీ వింగ్లో మరియు ఒక విద్యారంగంలో ఒక ఉన్నత స్థాయిలో ఆయన ఉన్నారు. లోకేష్ బాబు గారు ఈరోజు బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు చెప్తున్నాం. ఆయన చల్లగా ఉండాలా, ఇంకా ముందు ముందు ముఖ్యమంత్రి కూడా కాబోతారని కూడా నేను ఇదివరకు నా 3 ఏళ్ల కిందటే జగ్గైపేటలో నెట్టం రఘురామ్ గారి ఆధ్వర్యంలో నేను జై కొట్టాను. నెట్టం రఘురామ్ గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర జై కొట్టడం జరిగింది. లోకేష్ బాబు కాబోయే సీఎం అంటం అయింది. ఇప్పుడు మంత్రివర్యులు అయ్యారు. ఇప్పుడు జనం అందరూ ఆల్మోస్ట్ మినిస్టర్స్ ఎమ్మటి తిరిగే వాళ్ళందరూ లోకేష్ బాబు కావాలని కోరుకుంటున్నారు. అది ప్రజలు అన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు పెద్ద బుర్ర, ఆయనటువంటి 4 సార్లు సీఎం చేసినటువంటి ఆయన ఎలా ఆలోచించాలో, ఎవరికేమి ఇవ్వాలో, ఎవరికేంటి అనేది వారికి తెలుసు. మేము 67 వాళ్ళం కానీ, 37 వాళ్ళం కానీ, 25 ఏళ్ళు యంగ్లో ఉన్నటువంటి కుర్రోళ్ళు కానీ మాట్లాడినప్పటికీ సీనియర్ మోస్ట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు. అందరికీ నమస్కారము. మేము కడప నుంచి వచ్చినాము. ఈరోజు మన నారా లోకేష్ అన్న బర్త్డే సందర్భంగా మన యువ నాయకుడి బర్త్డే చేయించుకున్నామని దావోస్ స్టేట్కి వెళ్ళినా కాబట్టి మేము పార్టీ ఆఫీస్కి వచ్చి ఇక్కడ ఆయన బర్త్డే జరుపుకుందామని వచ్చినాము. ఆయనకి ఆర్థికంగా హృదయపూర్వకంగా చాలా విషెస్ చెప్తున్నాము మా అందరి తరపున. ఇలాంటి బర్త్డేలు ఇంకా రాని సంవత్సరాలకి ఇంకా చేయాలా, ఇంకా పెద్ద ఎత్తుగా ఎదగాలని కోరుకుంటున్నాము. యువ నాయకుడు నారా లోకేష్ అన్నయ్య గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, నా పేరు షేక్ ఆసిఫ్ అలీ అండి, కడప కాన్స్టిట్యున్సీ నుంచి. అందరికీ అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో 42వ పుట్టినరోజు జరుపుకుంటున్న మన డైనమిక్ హీరో యువరత్న లోకేష్ బాబు గారికి మా తెలుగుదేశం పార్టీ తరపు నుండి, మా కుటుంబ సభ్యులైన ప్రతి వారికి శుభాకాంక్షలు తెలుపుతూ, వారు ఇంతకుముందు గతంలో యువగళం అని చెప్పేసి ఒక కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమంలో పాదయాత్రలో విజయ డొంక మోగించారు. మన ప్రీతమ నేత యువగల విజయ సారథి శ్రీ
ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, జీవితంలో మరి ఆయన ఎన్నో ముఖ్యమైన పదవులు అలంకరించాలి, మన పిల్లల భవిష్యత్తు కోసం తను ఎంతో ముందుకు తీసుకెళ్తాడు ఈ రాష్ట్రాన్ని అని చెప్పేసి నమ్ముతూ మరొకసారి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు లాజర్ అబ్బదస్రి మాదిగా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఆర్ కార్యదర్శి. ఈరోజు సెంట్రల్ కార్యాలయంలో యువ నాయకుడు, కార్యకర్తల సంక్షేమ నిధి నిర్మాత, ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రి అన్నగారు నారా లోకేష్ బాబు గారికి 42వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈరోజు బర్త్డేకి దూరంగా ఉండి ప్రజలే నాకు ధ్యేయంగా ప్రజలకి ఆయన సేవలు అందించాలని, రాష్ట్రం బాగుండాలని వారు దావోస్ పర్యటనలో ఉండి ఈరోజు పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండి, కుటుంబానికి కూడా దూరంగా ఉండి ఈరోజు వారు రాష్ట్ర ప్రజలు బాగుండాలి, రాష్ట్ర సంక్షేమం కార్యకర్తలకు అందాలని వారు ఏదైతే తాపత్రయం ఉందో వారు మరింతగా వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని, అదేవిధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా సంక్షేమం కార్యకర్తల నిధికి ఎంతో ఖర్చు పెట్టిన యువ నాయకుడు, అదేవిధంగా కార్యకర్తల పట్ల నిబద్ధతతో పనిచేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే యువగలం యువనేత అన్న నారా లోకేష్ బాబు గారిని అన్నగారు అనే సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే సభ్యత్వం వారి నాయకత్వంలో 1 కోటి దాటిన సభ్యత్వాలు తెలుగుదేశం పార్టీ ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా 1 కోటి దాటిన సభ్యత్వాల కార్యక్రమం తీసుకున్నదంటే అది నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో అనే సందర్భం తెలియజేసుకుంటూ వారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ లాజర్ అబ్బదాశ్రీ. థ్యాంక్ యూ అన్నారు. ఈరోజు ఐటీ మంత్రి లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రాష్ట్ర పార్టీ ఆఫీస్లో కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే మంగళగిరి కాన్స్టెన్సీ మొత్తం పలు చోట్ల కేక్ కట్ చేసి అభినందనలు బ్రహ్మరథం పడుతూ ఓటర్లందరూ కూడా అభినందనలు తెలియజేయడం జరిగింది. లోకేష్ గారు అంటేనే మంగళగిరి కాన్స్టెన్సీకి ఒక దేవుళ్ళ లెక్క కొలుస్తున్నారు ప్రజలందరూ. దీంట్లో అతిశయోక్తి కాదు, ఎందుకంటే అపోజిషన్లో ఉన్నప్పుడే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మహిళల్ని ఎంతో ఉత్తేజపరిచి, అలాగే మహిళలకి స్త్రీశక్తి పేరు మీద కుట్టు మిషన్లు ఇవ్వటం, అలాగే బ్యూటీషియన్ కోర్సులు నేర్పించటం, అలాగే స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు నేర్పించటం, ఎన్నో రకాలైన మహిళలకు జీవనోపాధులు కల్పించి మహిళల ఉన్నత అభివృద్ధికి తోడ్పడ్డ లోకేష్ గారు మన కాన్స్టెన్సీకి, మంగళగిరి కాన్స్టెన్సీకి ఎమ్మెల్యేగా రావటం, అలాగే మంత్రి వర్యులు అవ్వటం మా అందరికీ కూడా చాలా ఆనందదాయకము. అలాగే ముందు రోజుల్లో కూడా ఎన్నో వినూత్నమైన సేవలు ప్రజలకి, మంగళగిరి ప్రజలందరికీ కూడా అందించటానికి లోకేష్ గారు నిర్ణయం తీసుకున్నారు. అలాగే మహానాడు ఏరియాలో, తాడేపల్లి మహానాడు ఏరియాలో కూడా రిటర్నింగ్ వాల్కి 2,90,00,000 నిధులను విడుదల చేసి ఆ రిటర్నింగ్ వాల్ను కూడా ముంపుకు గురయ్యి, వరదలకి ముంపుకు గురయ్యి మొన్న రీసెంట్గా ఎంతోమంది ప్రజలందరూ కూడా ఎన్నో బాధలు పడ్డారు. అవన్నీ కూడా చూసి లోకేష్ గారు స్పందించి వెంటనే రిటర్నింగ్ వాల్కి కేంద్రం నుంచి కూడా నిధులు వసూలు చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కృషి చేసి ఆ వాల్కి కూడా నిధుల్ని విడుదల చేసే ఏర్పాటు చేసిన లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సురక్షితమైన పరిపాలన అందిస్తుంది, లాండ్ ఆర్డర్తో కూడిన సురక్షితమైన ప్రజలకి పాలన అందిస్తుందని చెప్పేసి మహిళలందరూ కూడా గర్వపడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యంగా నష్టపోయింది యువత, మహిళ. ఎందుకనంటే వైసీపీ ప్రభుత్వంలో 2,000 హత్యాచారాలు జరిగినాయి మహిళల మీద. ఎటువంటి కేసులకి కూడా దాఖలాలు లేవు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మహిళలకి న్యాయం జరిగిన తీరు అయితే లేదు. ఎటువంటి నిందితుడిని కూడా అరెస్టు చేసిన దాఖలాలు అయితే లేవు. అలా కాకుండా ఇప్పుడున్న గవర్నమెంటు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మహిళలు ఉద్యోగం చేసేవాళ్ళు ఏంటి, కాలేజీలకు వెళ్ళి
చదువుకునే పిల్లలేంటి మొత్తం అందరూ కూడా మహిళలు ముందుగా గుండెల మీద చేసుకుని నిద్రపోయి హ్యాపీగా ఉంటున్నారనటానికి అతిశయోక్తి లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటేనే సురక్షితమైన పరిపాలన, ఇరుకులు ఇబ్బందులు లేవు. గత ప్రభుత్వం గోండాయిజంతో గోండా నాయకులతోటి ఎంత అల్లాడిచ్చిందో, ప్రజలందరూ కూడా భయభ్రాంతులతోటి గుండెల్లో చేతులు పట్టుకొని ఎంత భయభ్రాంతులతో ప్రజలు బతికారన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిన తర్వాత ఎంతో సురక్షితంగా ఉన్నారని ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. ఇలాగే చేస్తే కనుక సుదీర్ఘమైన పరిపాలన రానున్న 30 సంవత్సరాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఆధిక్యతలోకి వస్తుంది. సురక్షితంగా తెలుగుదేశం పార్టీ అమల్లోకి వచ్చే అధికారంలో ఉంటుందని తెలియజేస్తున్నాము.